హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకొక సర్ప్రైజ్ ఈ మినీ షార్ట్లో మా ఆయన బెంగళూరుకి వెళ్ళారనమాట రీసెంట్గా తన ఆఫీస్ వర్క్ మీద. సో వచ్చేటప్పుడు కాస్త టైం ఉండింది, అలానే నా కోసం తను టైం స్పెండ్ చేసి, నాకు ఎంతో ఇష్టం అనమాట హ్యాండ్ బ్యాగ్స్ అంటే. కొంచెం నేను మంచిగానే కలెక్షన్ పెట్టుకుంటాను, అది కాస్ట్లీ అని కాదు, లేకపోతే 100 రూపీస్ అని కాదు, ఏది నాకు బాగా అనిపించిందంటే అది తీసుకొని కలెక్ట్ చేసుకుంటాను. సో అలా మా ఆయన నాకు ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ చేశారు, అండ్ మంచి కలర్ కూడా. అండ్ ఇదేంటంటే లిమిటెడ్ ఎడిషన్. సో ఈ మాట చెప్పిన తర్వాత అలా గాల్లోకి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసేసి మళ్ళీ కింద దిగి వచ్చేసాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. సో సర్ప్రైజ్ ఇచ్చుకోవడంలో, గిఫ్ట్ ఇచ్చుకోవడంలో కొత్తగా అకేషన్స్, ఫంక్షన్స్, ఫెస్టివల్స్ అక్కర్లేదు కదా. మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు మన లవ్ వన్స్కి సర్ప్రైజ్ తెచ్చుకుంటే భలే ఉంటుంది కదా. ఇంకా అసలు అమ్మాయిలు అస్సలు ఆగవు ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే. చాలా బాగా అనిపించింది. అండ్ దీంతో పాటు మా బుజ్జోడికి కూడా ఒక సర్ప్రైజ్ బొమ్మ తీసుకొచ్చారు, బ్యాట్స్మెన్. వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు దాంతో. అండ్ 2 days బెంగళూరుకి వెళ్ళారు, అండ్ 1 day గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ డే మళ్ళీ పూణేకి వెళ్ళిపోతారు వర్క్ మీద. సో బయటికి అలా వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేసేసి వచ్చేద్దామన్నారు. టక రెడీ అయిపోయాం నేను బుజ్జిగాడు. వెళ్ళి మంచిగా కోక్ ఆర్డర్ చేసుకున్నాము, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నాము, క్రిస్పీ పన్నీర్ బర్గర్ ఆర్డర్ చేసుకున్నాం, వెజ్ బర్గర్, అండ్ ఏదో డెజర్ట్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. బట్ ఓకే సూపర్ ఏం కాదు. బట్ నాకైతే పన్నీర్ నేను నార్మల్గా అంత తినను, కానీ ఇట్లాంటి బర్గర్లో అయితే నేను క్రిస్పీగా ఉంటే చాలా బాగా తింటాను. ఇక్కడ బాగా అనిపించింది. ఇక్కడ చూసారా మా బుజ్జిగాడు అంతా వాళ్ళ నాన్నలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత క్యూట్గా తింటున్నాడో చూసారా. నాకైతే సూపర్ అనిపించింది. సో రిటర్న్ వచ్చేసేసాం ఇంటికి. వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు ఈవినింగ్. నేను టాటాకి వెళ్ళిపోతాను, నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని. థ్యాంక్ యూ.